డీసీసీకి ఎప్పుడైతే సంఘటన సృజన్ అభియాన్ అని రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్లో ఒక కొత్త విధంగా డీసీసీని ఎంచుకోవడం కోసం ఒక ప్రాసెస్ని స్టార్ట్ చేశారు. ఒక ఏఐసీసీ అబ్జర్వర్ ఒక డిస్ట్రిక్ట్కి వచ్చి అక్కడ ఉన్న పార్టీ క్యాడర్తో, అక్కడ ఉన్న సోషల్ యాక్టివిస్ట్తో, అక్కడ ఉన్న అందరితో మాట్లాడి ఒక మంచి డీసీసీ ప్రెసిడెంట్ని సెలెక్ట్ చేయడం ప్రాసెస్నే సంఘటన సృజన్ అభియాన్. ఈ ప్రాసెస్లో నేను కూడా అప్లై చేశాను. వాళ్ళు నా ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ బీటెక్ ఎలక్ట్రానిక్స్ ప్లస్ ఎల్ఎల్బి, ఆ తర్వాత నేను చేసిన సోషల్ అప్లికేషన్స్, నేను కాంగ్రెస్ పార్టీకి గత 6 సంవత్సరాల నుంచి చేసిన సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ అన్నీ చూసి నేను ఆ పదవికి న్యాయం చేయగలను అని వాళ్ళకి నమ్మకం కలిగింది. అందుకోసమే వాళ్ళు నాకు ఈ రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు. కానీ హైదరాబాదు డీసీసీ అధ్యక్ష పదవికి మీతో పాటు ఎంతోమంది అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. వాళ్ళందరినీ కాదని మీకు మాత్రమే పదవి ఇవ్వడానికి గల కారణాలు ఏంటి? మనకు జరిగిన 10 రోజుల ట్రైనింగ్ కార్యక్రమం ఏదైతే వికారాబాద్లో జరిగిందో వాళ్ళు దీనికి సమాధానం చెప్పారు. వాళ్ళు ఏ విధంగా ట్రాన్స్పరెంట్ ప్రాసెస్, అంటే ఒక చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారైనా కానివ్వండి, మన పీసీసీ మహేష్ కుమార్ గౌడ్ గారైనా కానివ్వండి, మన ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు ఎవ్వరూ ఒక మనిషిని కూడా రికమెండ్ చేయలేదు అని చెప్పేశారంటే. ఏసీసీ అబ్జర్వర్స్కి ఒక పెద్ద అప్లికేషన్ తయారు చేసి ఇచ్చారు. ఆ అప్లికేషన్లో వారు ప్రతి అభ్యర్థి ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళ స్ట్రెంగ్త్స్, వాళ్ళ వీక్నెస్, వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో ఒక ఇంటర్వ్యూ చేసి వాళ్ళు ఎవరైతే ఆ పదవికి బెస్ట్ అనుకుంటారో ఆ విధంగా వాళ్ళు ప్రిఫరెన్సెస్ ఇచ్చి మళ్ళీ ఈ అబ్జర్వర్ పోయి కేసీ వేణుగోపాల్ గారి దగ్గర, జనరల్ సెక్రటరీ ఆర్గనైజేషన్స్ ప్లస్ అందరి ముందర ఎందుకు ఈ ఫలానా క్యాండిడేట్ని మాత్రమే సెలెక్ట్ చేసుకున్నామని అని వాళ్ళు చెప్తే దాని మీద వాళ్ళు డిస్కషన్స్ చేసి ఫైనల్గా రాహుల్ గాంధీ గారు సెలెక్ట్ చేస్తే అయ్యాము. సో అంటే అప్లై చేసిన వాళ్ళు మాకంటే తక్కువ అని నేను చెప్పడం లేదు. వాళ్ళు ఆ పదవికి అక్కడ ఉన్న లోకల్ సిచ్యువేషన్స్ని బట్టి ఎవరైతే బాగా న్యాయం చేయగలరో అని నమ్మకం వాళ్ళకు కలిగిందో వాళ్ళని ఆ పదవి ఇచ్చినారని నేను అనుకుంటున్నాను. సో వాళ్ళకి చెప్పేశారు, యూ హ్యావ్ ఎర్న్ దిస్ పొజిషన్, నోబడీ హ్యాస్ గివెన్ దిస్ పొజిషన్ యాజ్ ఎ ఫేవర్. మీరు డీసీసీ పదవికి అధ్యక్షులు అయినారంటే మీలో ఉన్న స్కిల్స్, మీలో ఉన్న ఆ టాలెంట్ని బట్టే మిమ్మల్ని ఆ రెస్పాన్సిబిలిటీ ఇచ్చినారు.